వారిని నడి రోడ్డు పైన నిప్పంటించి హతమార్చడాలు చాలా దారుణమైన పరిస్థితి నెలకొని. ఇదే నేపథ్యంలో ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ సంబంధించిన దాంట్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రాజకీయ నేత డైరెక్ట్గా అజీజ్ హుజూర్ ఆయన పైన నడి రోడ్డు పైన కాల్పులు జరిగారు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆయనే అజీజ్ హుజూర్ ముజబ్బిర్. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటే తారికీ రెహమాన్ సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించిన నేత. ఢాకాలోని కార్వాన్ బజార్లో ఆయన పైన ఓ హోటల్లో ఈ దాడి జరిగింది. అజీజ్ హుజూర్ పైన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. గతంలో షరీఫ్ సౌదీ అనేటువంటి ఒక విద్యార్థి నేత, ఢాకా యూనివర్సిటీ ప్రొఫెసర్ పైన కూడా ఇదే మాదిరిగా దాడులు జరిగాయి. నడి రోడ్డు పైన ఉద్యమం చేస్తుండగానే ఎవరో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆయనపై దాడి చేసి అక్కడి నుంచి పరారైపోయారు. దీన్ని కూడా అక్కడి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేషనల్ సిటిజన్ పార్టీ ఎన్సిపి అనేటువంటి ఒక పార్టీ, దీని వెనుక భారతే ఉంది, భారత్ సంబంధించినటువంటి